క్యూ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఎల్కోట మండలంలో 14 నుండి 15 ఏళ్ల బాలికల ఆరోగ్య రక్షణ కోసం ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభమైంది. ఎల్కోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో హెచ్పివి వ్యాక్సినేషన్ రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు. బాలికల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతని పేర్కొంటూ అర్హులైన ప్రతి బాలిక ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఎమ్మెల్యే తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకటరత్నజీ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఈ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కరెడ్ల ఈశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొట్యాడ ఈశ్వరరావు, జనసేన నాయకులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. క్యాన్సర్ రహిత భవిష్యత్తు కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ఒకసారి మనం ఈ క్యాన్సర్ బారిన పడుతున్న లెక్కలు ఒకసారి మనం చూస్తే గణాంకాలు ఓవరాల్ గా చూస్తే భారతదేశం అంతా రోజుకి 127,000 కేసులు మనకి డాక్టర్లు క్యాన్సర్ బారిన గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్ గురవుతున్న లెక్కలు గణాంకాలు కాగ్ నివేదిక ద్వారా ఇవాళ తెలియపరచడం జరిగింది. అందులో చూస్తే 73,000 నుంచి 80,000 మంది ఈ డిసీజ్ బారిన పడి 8 నిమిషాలకి ఒక డెత్ రూపాన చనిపోవడం జరుగుతూ ఉన్నాయి కేసులు, మహిళలు ముఖ్యంగా ఇవాళ. అదే విధంగా ప్రెగ్నెన్సీలో కూడా 3.42 lakhs మనకి క్యాన్సర్ బారిన పడుతున్నారనే విషయం కూడా బయటపడతా ఉంది. అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకుంటున్న పరీక్షల ద్వారా కొన్ని క్యాన్సర్స్ అప్పుడు బయటపడతా ఉన్నాయి. మన మహిళలకు ఎంత ప్రబలుతుందో మనం కూడా ఆలోచించాలి. మరి ముఖ్యంగా ఇవన్నీ కూడా అడ్డుకట్ట వేయాలి. ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్టు ఇవాళకి ఇవాళ ఈ వ్యాక్సిన్ మనం ఇచ్చిలేము ఏ ప్రభుత్వాలైనా. కొన్ని ఇవన్నీ కూడా సంబంధించిన సెంటర్స్ ద్వారా కూడా కొన్ని మోహజీవాల మీద ప్రయోగాలు చేసి ఈ వ్యాక్సిన్ దీనికి ఉపయోగపడుతుందా, ఇది ఏమైనా మానవులకు మనం వేస్తే ఎలా ఉంటది, లేకపోతే ఈ వ్యాక్సిన్ సంబంధించి అసలు ఈ పరీక్షల రూపాన పిహెచ్డీలు ఎంతో అనుభవం మీద వాళ్ళు చేస్తే గాని మందుని కనిపెట్టలేరు. అది ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఈ ప్రయోగం చేసి మనకు 2006 మార్కెట్ లోకి రావడం జరిగిందని డాక్టర్ గారు చెప్పారు. ఆయన ఒక పెద్ద వైద్యుడు కనుక ఆయనకి అది అనుభవం. డాక్టర్ గారు చెప్పగలిగారు. ప్రజల ప్రశ్నలు, నాయకుల సమాధానాలు, ఇదే క్యూ న్యూస్ ప్రత్యేకత.